నమస్కారం వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా నేటి ముఖ్యాంశాలు చూద్దాం. బొండపల్లిలో అమానుషం, కన్నవారినే కడతీర్చిన కొడుకు, కుటుంబ కలహాల నేపథ్యంలో దారుణ హత్య. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు, రిజిస్టర్ చేసిన ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. ఈ నెల 25 నుండి జరగనున్న గ్రూప్ 2 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని చీఫ్ సూపరింటెండెంట్కు ఆదేశించిన డిఆర్ఓ అనిత. ఇక వివరాలకు వెళ్తే, నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా పేదల పేరిట రిజిస్టర్ చేసిన ఇళ్ల పట్టాలను లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి పంపిణీ చేశారు. ఒంగోలులో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సుమారు 25,000 మంది పేదలకు రిజిస్టర్ పట్టాలను సీఎం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని కలెక్టరేట్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఈ కార్యక్రమం అనంతరం లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి రిజిస్టర్ పట్టాలను అందజేశారు. విజయనగరం మున్సిపాలిటీ పరిధిలోని 2వ విడత కింద సారిక ఏబిసిడి లేఅవుట్లో 3,403 మందికి, అలాగే జమ్మునారాయణపురంలో 1,053 మందికి, 90 రోజుల కార్యక్రమం కింద గుంకులం లేఅవుట్లో 730 మందికి, మొత్తం 5,186 మందికి పట్టాల పంపిణీని ప్రారంభించారు. కూడా పూర్తిగా నిర్ణయించి సరిహద్దు రాళ్ళు పాతి మీ స్థలం ఇది అని చెప్పి హక్కుదారులైన అక్కచెల్లెమ్మలకు ఆ స్థలంలో నిలబెట్టి, ఆ స్థలంలో అక్కచెల్లెమ్మలకు ఫోటో తీసి జియో ట్యాగింగ్ చేసి ఆ అక్కచెల్లెమ్మలకు ఆ పట్టాలు ఇస్తా ఉన్నాము. కాబట్టి ఇక ఎవ్వరూ కూడా ఆ ఇళ్ల పట్టాలను కబ్జా అనే కార్యక్రమం ఎవరు కూడా చేయలేరు. పది సంవత్సరాలు కాగానే ఇవాళ ఇచ్చే అక్క చెల్లెమ్మలకు ఇచ్చే ఈ రిజిస్ట్రేషన్ చేసి ఇస్తా ఉన్న ఈ పట్టాలు 10 సంవత్సరాలు కాగానే ఆటోమేటిక్గా అక్క చెల్లెమ్మలకు అమ్ముకునేందుకు, ఎవరికైనా వారసత్వంగా ఇచ్చేందుకు, లేకపోతే గిఫ్ట్గా అక్క చెల్లెమ్మను ఎవరికైనా ఇచ్చేందుకు పట్టా భూములు ఉన్న వారికి సమంగా మిగతా హక్కులన్నీ కూడా ఈ పట్టాలు పొందిన పేదలకు కూడా అవే హక్కులే లభిస్తాయి. 10 సంవత్సరాల తర్వాత ఏ తేదీ నుంచి సర్వ హక్కులు లభిస్తాయో తేదీతో సహా స్పష్టంగా కూడా మీకు ఇచ్చే రిజిస్ట్రేషన్. విజయనగరం జిల్లా బొండపల్లి ఎస్సీ కాలనీలో దారుణం జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో తల్లిదండ్రులు డోలా రాము, జయలక్ష్మిలను కుమారుడు లక్ష్మణరావు కత్తితో దాడి చేసి హత్య చేశాడు. మృతుడు రాము తన తొలి భార్య ఇంటి నుంచి వెళ్ళిపోవడంతో జయలక్ష్మిని 2వ వివాహం చేసుకున్నాడు. ఈ మేరకు కుమారుడు లక్ష్మణరావు వేరే ఇంట్లో ఉంటున్నాడు. సవితల్లి జయలక్ష్మి కారణంగా గొడవలు జరగడంతో కొడుకు లక్ష్మణరావు తల్లిదండ్రులను హత్య చేశాడు. గైపునారం సిఐ ప్రభాకర్ ఆధ్వర్యంలో ఎస్ఐలు లక్ష్మణరావు, మహేష్ సంఘటన ప్రాంతాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వైకాపా ప్రభుత్వంలో బ్రాహ్మణులపై జరుగుతున్న దాడులు, హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులు, బ్రాహ్మణ కార్పొరేషన్ నిర్వీర్యం చేయడం ద్వారా బ్రాహ్మణులకు జరిగిన అన్యాయంపై ప్రశ్నిస్తూ నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయడానికి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బాబు చింతకి, బ్రాహ్మణాస్త్రం, బాధిత కుటుంబాల విముక్తికి జనసేనతో సన్నద్ధం అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా ఈరోజు పార్టీ కార్యాలయంలో విజయనగరం నియోజకవర్గ టీడీపీ నాయకుల చేతుల మీదుగా కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ సాధికారిక కమిటీ పార్లమెంట్ కన్వీనర్ ఇనుగంటి రాకేశ్వర్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో బ్రాహ్మణులపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని తెలియజేశారు. బ్రాహ్మణ్ కార్పొరేషనే కాకుండా బ్రాహ్మణ్ క్రెడిట్ సొసైటీ, కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ కూడా ఏర్పాటు చేసి
ఆ ఏర్పాటు చేసిన క్రెడిట్ సొసైటీ ద్వారా ఈరోజు రాష్ట్రంలో ఉన్న బ్రాహ్మణులందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసిన క్రెడిట్ సొసైటీ ద్వారా ఈరోజు రాష్ట్రంలో ఉన్న బ్రాహ్మణులందరూ కూడా 100 కోట్ల రుణాలు తీసుకుంటూ అందులోని 35 కోట్ల డిపాజిట్స్ కూడా ఉన్నాయి. 75,000 మంది సభ్యులు కూడా క్రెడిట్ సొసైటీలో ఉన్నారు. ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ తాలూకా మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఈ కార్పొరేషన్ అయినా క్రెడిట్ సొసైటీ అయినా అవన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చేయబట్టి ఈరోజు ఆ ఫలాలన్నీ అందుతున్నాయి. వాటిని నిర్వీర్యం చేయడానికి బ్రాహ్మణ కార్పొరేషన్ కాదు, అన్ని కులాలని అన్ని మతాలని కూడా నిర్వీర్యం చేయడానికి ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకొని మొట్టమొదట ఆయన తిరుపతి వెళ్ళినప్పుడు డిక్లరేషన్లో సంతకం పెట్టమంటే సంతకం పెట్టకుండానే ఆయన దర్శనం చేసుకొచ్చిన సందర్భం అయితే ఉంది. దీనివల్ల ఏంటంటే ఒక బ్రాహ్మణ జాతికే కాదు అన్ని జాతులకి అన్ని కులాలకి కూడా ఆయన రాష్ట్రంలో అన్యాయం చేస్తూ ఒక అసుర పాలన సాగిస్తున్నాడని చెప్పేసి మనం తెలియజేస్తున్నాము. అలాగే స్థానిక వచ్చేసరికి శాసనసభ్యులు అప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన ఏం చెప్పారు, ప్రతి ఒక్క పేద విద్యార్థులకి పైనుంచి వచ్చే బ్రాహ్మణ విద్యార్థులందరికీ కూడా ఇక్కడ చదువుకోవడానికి ఒక కమ్యూనిటీ హాల్ కట్టిస్తామని చెప్పేసి ఆయన మాట ఇచ్చారు. అలాగే బ్రాహ్మణ భవన కట్టిస్తానని చెప్పేసి కూడా ఆ రోజు అందరినీ అడిగేసి ఓట్లు వేయించుకున్న సందర్భంగా ఉంది. అది ఈ రోజుకి కూడా ఒక్క ఇంచి కూడా ముందుకు జరగలేదని బ్రాహ్మణుల జాతిని అందరినీ కూడా ఆయన మోసం చేశారని చెప్పేసి స్థానిక శాసనసభ్యులు మోసం చేశారు, ఇంకా చేస్తున్నారని చెప్పేసి అందరికీ నేను తెలియజేస్తున్నాను. అర్చకులకి అపర కర్మలలో భాగంగా బోడెం బంగ్లాని పునర్నిర్మాణం చేసి అపర కర్మలకు వాడుకుని అర్చకులకి ఉపయోగపడే విధంగా చేస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా విజయనగరంలో ఉన్నటువంటి బ్రాహ్మణులను వెనుకబడి బాగా అట్టడుగున్నటువంటి బ్రాహ్మణులకి చదువుకునే విద్యార్థులకు వసతులు కల్పించే విధంగా వసతి భవనాన్ని ఏర్పాటు చేయడం చేస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా 2014 చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత అశోక్ గజపతిరాజు గారి సారథ్యంలో పూలబాగులో 1200 గజాల స్థలాన్ని బ్రాహ్మణ భవన్కి కేటాయింపు చేయడం జరిగింది. దాని ద్వారా ప్రభుత్వం కూలిన తర్వాత అప్పుడు నుండి స్వామి దగ్గరికి జిల్లాలో ఉన్నటువంటి అన్ని బ్రాహ్మణ సంఘాలు కూడా కలిసి వెళ్ళి సార్ మాకు ఇలా అప్పుడు గత తెలుగుదేశం పార్టీలో మాకు ఒక స్థలాన్ని కేటాయింపు చేయడం జరిగింది, అందులో మీరు ఆ స్థలంలో బ్రాహ్మణ పరశురామ భవనం ఏర్పాటు చేస్తే బాగుంటుందనగానే తప్పకుండా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏర్పాటు చేసే బాధ్యత నాది అని చెప్పడం జరిగింది. కనీసం అది అందులో స్థలంలో కనీసం ఒక ఇటుక బెడ్డ వేసిన పాపాను కూడా పోలేదు. కాకుండా అక్కడ నుండి స్థానిక కార్పొరేటర్ దాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు ఉన్నటువంటి కీర్తిశేషులు కేపీ ఈశ్వరరావు గారు, రామయ్య పంతులు గారు కావచ్చు, లేదంటే మన ధవల వెంకట గారు, అన్ని బ్రాహ్మణ సంఘాలు కలిసి మళ్ళీ దాన్ని కబ్జా చేయకుండా ఆపడానికి ప్రయత్నం చేస్తూ అప్పుడు ఉన్న శాసనసభ్యుల దగ్గర కూడా తిరిగి మళ్ళీ వెళ్ళి బాబు ఇది కబ్జా జరిగిపోతున్నది, స్థానిక కార్పొరేటర్లు కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, దీంట్లో నిర్మాణం జరిపించండి కూడా వినతి పత్రాన్ని ఇస్తూ కోరుకోవడం జరిగింది. అది కూడా చేయలేదు. ఈ విధంగా బ్రాహ్మణులకి అన్ని విధాలుగా అన్యాయం చేసినటువంటి ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా మేము నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, స్థానిక శాసనసభ్యులు కావచ్చు, బ్రాహ్మణులకు న్యాయం చేశారని నిరూపించడానికి మీరు సిద్ధమా అని మేము ఈ పత్రికా విలేకరుల ద్వారా అడుగుతున్నాం. ఆసుపత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్, పెస్ట్ కంట్రోల్, సెక్యూరిటీ గార్డులు, సూపర్వైజర్, కాంట్రాక్ట్ వర్కర్లతో వెట్టి చాకరీ చేయించుకుంటున్న హాస్పిటల్ సూపరింటెండెంట్, డీసీహెచ్ఎస్లు, కాంట్రాక్టర్లు పెరిగిన జీతాలు, పీఎఫ్ డబ్బులు, ఈఎస్ఐ కార్డులు ఎందుకు ఇప్పించలేకపోతున్నారని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బొగుత అశోక్ మండిపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఏఐటీయూసీ ఉమ్మడి జిల్లాల ప్రధాన కార్యదర్శి బొగుత అశోక్ నేతృత్వంలో విజయనగరం జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి గేటు వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. హాస్పిటల్లో పనిచేస్తున్న శానిటేషన్, పెస్ట్ కంట్రోల్, సూపర్వైజర్లు, సెక్యూరిటీ గార్డులకి ప్రభుత్వం జీవో ఇచ్చింది. జీవో ఇచ్చి 3 సంవత్సరాలు కావస్తుంది. ఇంతవరకు కాంట్రాక్టర్లు తక్కువ జీతాలు ఇచ్చి మిగతా జీతం డబ్బులు కాంట్రాక్టర్లు దోచుకుంటున్నారు. తక్కువ వేతనాలు చూపించి పీఎఫ్ డబ్బులు దోచుకుంటున్నారు. ఈఎస్ఐ డబ్బులు కట్ చేస్తున్నారు. ఈఎస్ఐ కార్డులు ఇంతవరకు ఇవ్వలేదు. ఈ సమస్యల్ని పదే జిల్లాలో ఉన్నటువంటి అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళినా కనీసం కాంట్రాక్టర్ని తెలంగాణలో ఉన్నటువంటి నల్గొండ జిల్లాలో ఉన్న టీవీటీ కాంట్రాక్టర్ని కానీ, ఇక్కడ భీమవరంలో ఉన్నటువంటి స్కాట్లాండ్ కాంట్రాక్టర్లను కానీ ఇక్కడికి రప్పించి వాళ్ళతో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి చర్చలు జరపండి, మీ సమక్షంలో జరపండి, సమస్యలు పరిష్కారం చేయండి అంటే ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారి దగ్గర నుంచి ఏ ఒక్కరు కూడా కనీసం పట్టించుకునేటువంటి పరిస్థితి ఉంది. హాస్పిటల్ గేట్ బయట ఇప్పటికీ 4 రోజుల నుంచి ధర్నా చేస్తున్నా కనీసం ఏం జరుగుతుందనే విషయం కూడా వీళ్ళు పట్టించుకోవడం లేదంటే ఈవేళ మేము చెప్తున్నాం, మీరు కాంట్రాక్టర్ల దగ్గర ముడుపులు తీసుకొని ఈవేళ ఈ సమస్యలు గాలికి వదిలేస్తున్నారు కాబట్టి మీరు లాలూచి పడ్డారనేటువంటి అనుమానం మాకు వ్యక్తం కలుగుతుంది.
ఇప్పటికైనా సరే అటువంటి పరిస్థితులు లేవనుకుంటే ఇమీడియట్గా కాంట్రాక్టర్లను రప్పించండి, ఈ సమస్యలు పరిష్కారం చేయండి. కాంట్రాక్టర్లు ఈవేళ శ్రమ దోపిడీ చేస్తున్నారు, వర్కర్లు శ్రమ దోపిడీ చేస్తున్నారని చెప్పి ఈవేళ మేము చెప్తున్నాం. సమస్య పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. తర్వాత జరగబోయేటువంటి పరిణామాలకి మీరే బాధ్యత వహించాల్సి వస్తుందని ఈ సందర్భంగా ఈ ధర్నా ద్వారా ఏఐటీసీగా హెచ్చరిస్తున్నాం. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం దుర్వినియోగానికి పాల్పడిందని ఎస్టీ కులాల రాష్ట్ర నాయకులు వరప్రసాద్ ఆరోపిస్తున్నారు. బొబ్బిలి నియోజకవర్గం బాడంగి మండలం ఎరుకులపాక గ్రామంలో ఆ గ్రామ ఎంపీటీసీ పాలవలస గౌరీ ఏర్పాటు చేసిన ఎస్టీ కులాల సంక్షేమ సంఘం సమావేశంలో ఆయన అతిథిగా పాల్గొని మాట్లాడుతూ గిరిజనుల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని ఆరోపించారు. గిరిజనులపై ఎక్కడికెక్కడ దాడులు జరుగుతున్నప్పటికీ ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. బోగస్ ఎస్టీల్ని జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వంలో పెంచి పోషిస్తున్నారు. అనేక విధాలుగా గిరిజనుల్ని కాలరాస్తున్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాజకీయ రిజర్వేషన్లో కూడా గిరిజనులకు ఇచ్చిన రాజ్యాంగం ఇచ్చిన 7 నియోజకవర్గాల్లో కూడా బోగస్ అభ్యర్థుల్ని నిలబెట్టి ఆ అభ్యర్థుల ద్వారా గిరిజనుల సొమ్ముని కాజేయడం జరుగుతుంది. కురుపం నియోజకవర్గం పుష్పశ్రీవాణి గిరిజన తెగల్లోనే కొండ అనే పేరు లేదు. ఆ కొండ అనే పేరుతో తప్పుడు కుల ధృవీకరణ పత్రాన్ని తీసుకొని ఆమెని ఎమ్మెల్యేగా చేసి తర్వాత ఒక ఉప ముఖ్యమంత్రి అత్యున్నతమైన స్థానాన్ని ఇచ్చారు. ఆమె ఈరోజు అనేక ఎన్ఆర్జీఎస్ నిధులు కాజేస్తుందనేసి బాడంగి మండలం ఎంపీడీఓ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో గ్రీన్ అంబాసిడర్ జీతాలు చెల్లించాలని కోరుతూ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 2 సంవత్సరాల నుండి గ్రామాల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు జీతాలు చెల్లించడంలో పంచాయతీ కార్యదర్శులు, మండల ఈఓపీఆర్డీ, ఎంపీడీఓ నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. గత నెలలో జీతాలు చెల్లించమని పారిశుధ్య కార్మికులు ఎంపీడీఓకు ఫిర్యాదు చేస్తే కొంతమంది అధికారులు, ప్రజాప్రతినిధులు పారిశుధ్య కార్మికుల మీద దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. తక్షణమే జీతాలు చెల్లిస్తామని ఎంపీడీఓ, పీఓ, పీఆర్డీ లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని, లేకుంటే ధర్నా కార్యక్రమాన్ని విరమించేది లేదని ఆయన హెచ్చరించారు. గ్రీన్ అంబాసిడర్లు పంచాయతీ కార్మికులు తన బకాయిలు విడుదల చేయాలని చెప్పేసి ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. మొన్న 19వ తేదీన గ్రీన్ అంబాసిడర్లు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఎంపీడీఓ గారికి, ఈఓపీఆర్డీ గారికి మా జీతాలు బకాయిలు ఉన్నాయి, సుమారుగా 6 నెలల నుండి 2 సంవత్సరాల వరకు జీతాలు బకాయి ఉన్నాయి, విడుదల చేయండి అని చెప్పేసి గ్రీన్ అంబాసిడర్లు అంతా కూడా విన్నవించుకోవడానికి వస్తే ఆ రోజు కొంతమంది ప్రజాప్రతినిధులు గ్రీన్ అంబాసిడర్ల పైన, నాయకుల పైన దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా ఈవేళ మేము గ్రీన్ అంబాసిడర్లకు జీతాలు ఇవ్వాలని చెప్పేసి అడగడానికి వస్తే ఎప్పటి వరకు కూడా చలనం లేకుండా ఈఓపీఆర్డీ గారు కానీ, ఎంపీడీఓ గారు కానీ చలనం లేకుండా ఉంటున్నారు. ఈవేళ సెక్రటరీలు అందరూ కూడా తప్పుడు లెక్కలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్రీన్ అంబాసిడర్కి 18 నెలలు బకాయి ఉందని చెప్పేసి క్లియర్ గా చూపిస్తే వాళ్ళకి 12 నెలలు, 10 నెలలు బకాయి ఉందని చెప్పేసి తప్పుడు లెక్కలు ఇస్తున్నారు. మిగతా 6 నెలలు, 7 నెలలు ఉన్న బకాయి ఉన్న జీతాలు ఎవరు అకౌంట్ లోకి వెళ్ళాయని చెప్పేసి ఈ రోజు మేము సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే ఇదే ఎంపీడీ ఆఫీస్ కి మేము తాళం వేసి ఇక్కడే మేము కూర్చుంటామని చెప్పేసి సిఐటిగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. నారా లోకేష్ శంఖారావం సభ విజయనగరం నియోజకవర్గంలో సగలు పుట్టిస్తుంది. శంఖారావం వేదికగా స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామిపై తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని లేపుతున్నాయి. ఎమ్మెల్సీ అనంతబాబుతో కలిసి కోలగట్ల డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారని, విజయనగరం జిల్లాలో ఎప్పుడూ లేని విధంగా గంజాయి కల్చర్ వచ్చిందని ఆరోపించారు. 2 నెలలు ఓపిక పడితే జనసేన, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, అంతవరకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన వ్యాఖ్యానించారు. విజయనగరం జిల్లాను అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాల.
రోడ్లు, బ్రిడ్జ్లు, తాగునీటి ప్రాజెక్టులు, టూరిజం ప్రాజెక్టులు, ఆనాడు భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం భూసేకరణ, అనేక కార్యక్రమాలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరేం చేశారు? విజయనగరం నియోజకవర్గ ప్రజలు ఏం చేశారు? పాలిచ్చే ఆవద్దని తన్నే దున్నపోతూ ప్రభుత్వాన్ని గెలిపించారు. ఈరోజు మీరు చూస్తున్నారు, ఇక్కడున్న శాసనసభ్యుడు స్వామి గారు ఏకంగా నియోజకవర్గాన్ని అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చేశారు. వాళ్ళ కుటుంబ సభ్యులు రియల్ ఎస్టేట్ పేరుతో నిరుపేద కుటుంబాల భూములు లాక్కుని దందాలు చేసే పరిస్థితి మనందరం చూస్తున్నాం. ఏకంగా ప్రభుత్వ భూమిని లాక్కుని పార్టీ ఆఫీసు కూడా కట్టారు. సెంటు స్థలాల పేరుతో కుంభకోణం చేశారని చెప్పారు కదా రాష్ట్ర వ్యాప్తంగా. ఇక్కడున్న మీ ఎమ్మెల్యే కూడా వదలబెట్ల 15 లక్షలకి ఎకరం భూమి కొని ప్రభుత్వానికే 38 లక్షల రూపాయలకి ఆయన అమ్మి డబ్బులు సంపాదించారు. స్వామి గారు కూడా చెప్తున్నా, 2 నెలలు ఓపిక పట్టు స్వామి, ప్రతిదీ కట్టించే బాధ్యత నేను తీసుకుంటా. ఈరోజు ఏకంగా ఇక్కడున్న ఎమ్మెల్యే, ఈస్ట్ గోదావరి చెందిన ఎమ్మెల్సీ అనంతబాబు కలిసి ఈరోజు విజయనగరాన్ని గంజాకి అడ్డగా మార్చేశారు. తల్లి మీరందరూ అప్రమత్తంగా ఉండాలి తల్లి. గంజా అనేది ఒక వ్యక్తిని కాదు కదా, కుటుంబాన్ని మొత్తం నాశనం చేస్తుంది. లక్షల కుటుంబాలు నాశనమైంది ఈ గంజాయి వల్ల. 2 నెలలు ఓపిక పట్టు తల్లి, 2 నెలలు. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుంది, తప్పనిసరిగా ఈ గంజాయికి ఫుల్ స్టాప్ పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం. ఎమ్మెల్యే కోలగట్ల తీవ్రంగా ఖండించారు. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుల హాయంలోనే జిల్లాకు డ్రగ్స్ కల్చర్ వచ్చిందని ప్రత్యారోపణ చేశారు. తెలుగుదేశం పార్టీ వారు చేసిన ఆరోపణలతో నిజం ఉంటే తనకు ఓటు వెయ్యవద్దని, ప్రజలకు చెప్పే దమ్ము తనకు ఉందని, లేదంటే పైడితల్లమ్మవారి ఆలయానికి వచ్చి తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రమాణం చేస్తారా అని కోలగట్ల ఛాలెంజ్ చేశారు. మేము చెప్తాం ధైర్యంగా, తెలుగుదేశం పార్టీ మా మీద చేసిన ఆరోపణలు మీరు నిజమని నమ్మితే ప్రజలారా మాకు ఓట్లు వేయకండి. మీరు చెప్పగలరా విజయనగరం శాసనసభ్యుడి మీద చేసిన ఆరోపణలు వాస్తవాలు కాకపోతే మాకు ఓట్లు వేయకండి అని మీరు చెప్పగలరా అని అడుగుతున్నాను. మీ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు మీ శాసనసభ్యులు చేసిన ఈ డ్రగ్స్ వ్యాపారాలు, గంజా వ్యాపారాలు యువతల పార్టీ వాళ్ళు చేస్తున్నారని ఆరోపణ చేయడం సిగ్గుచేటు అని లోకేష్ చెప్పిన మాటలు అనుకోను నేను. ఎందుకంటే అతనికి అంత బుద్ధి బుర్ర ఉన్న వ్యక్తి కాదు ఆయన. ఇక్కడ ఎవరైతే తయారు చేసి ఇచ్చారో వాళ్ళని అడుగుతున్నాం. బొంకలాంలో, కొండకరకాంలో, సారికలో భూములు కొని తిరిగి ప్రభుత్వానికి అమ్మాము అని. అయ్యా అశోకేశ్వరరాజు గారు, ఆ భూములు ఇచ్చిన రైతులు మీ పార్టీ వాళ్ళు కూడా ఉన్నారా లేదా అని అడుగుతున్నాం. ప్రతి గ్రామంలో ఉన్న భూముల వారు అన్ని పార్టీ వాళ్ళకి చెందిన వాళ్ళు ఉన్నారు. మీ నుంచి ఏ రైతుల దగ్గర అయితే మేము భూములు కొన్నామని మీరు నిరూపించగలిగితే, ఏదైనా ఒక అగ్రిమెంట్ కాగితం మా పేరు మీద కానీ మా కుటుంబ సభ్యుల పేరు మీద కానీ తెస్తే రండి పైడితల్లమ్మవారి కోవిలికి. విజయనగరం జిల్లా ప్రజలందరూ ఆరాధ్య దైవం పైడితల్లమ్మవారి మీద ప్రమాణం చేయండి, రాజకీయాలు విరమిస్తాం మేమని చెప్తున్నాం. పైడితల్లమ్మవారి మీద ప్రమాణం చేయాలని కోలగట్ల చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు తీవ్రంగా స్పందించారు. కోలగట్లకు, వైకాపా నాయకులకు దైవభక్తి ఎంత ఎక్కువో ప్రజలకు తెలుసునని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పైడితల్లి జాతరలో అమ్మవారి గుడి గేటు తాళం వేసి జోబులో పెట్టుకుని కూర్చున్న కోలగట్ల దైవభక్తి గురించి మాట్లాడడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. అలాగే పోలిపల్లి పైడితల్లమ్మవారి గుడిని సర్వనాశనం చేసింది ఎవరో ప్రజలకు తెలుసునని, అదేవిధంగా రామతీర్థం రాములవారి విగ్రహం తల నరికింది ఎవరో ప్రజలు గమనించారని అశోక్ చెప్తున్నారు. మొన్న లోకేష్ గారు వచ్చారు, మన అందరితో ఇంటరాక్ట్ అయ్యారు. మళ్ళీ దాని తర్వాత ఎమ్మెల్యే గారు ఆయనకి దైవభక్తి ఎక్కువ పెరిగింది.
ఆయన ఏమన్నాడు, మళ్ళీ ఇచ్చింది ఒక్క సవాల్ కూడా సమాధానం ఉండదు, పైడితల్లమ్మ వారి దగ్గర వచ్చి ప్రమాణం చేయమంటారు. అయ్యా, మీరు పైడితల్లి పైన చేసిన భక్తిని ఎలా చూపించారంటే పోలపల్లిలో పైడితల్లి అమ్మవారి గుడిని సర్వనాశనం చేశారు. ఇక్కడ కూడా మీరు సర్వనాశనం కోసమే కదా ఆ రోజు పైడితల్లి అమ్మవారి పండుగ రోజు మీరు వచ్చి తాళం వేసి తాళం జేబులో పెట్టి భక్తులకి ఎవరిని రాధికంట చేసి ఆ కాలం అయిపోయిన తర్వాత ఆ సినిమా తిరిగేటప్పుడు మొదటి రౌండ్లోనే దండం పెట్టేవారు అందరు సినిమాకి. కనిపించకంట ఉంచే మూర్ఖత్వాన్ని మీరు ప్రదర్శించారు. దాంతో ఆగారా? అయ్యా, కోదండరాముడు గుడి అది కూడా ధ్వంసం చేశారు. ధ్వంసం చేసి చంద్రబాబు చేయించారని ప్రయత్నించారు. అందుబాటులో ఉన్న నాయకుడు అత్త. ఇది ఏంటి అందుబాటు దేవుడికే తెలియాలి. మనం చూసాం, ఈ రోజు తిరుగుతా ఉన్నారు ఇక్కడ. మా పార్టీని చూడకండి, నన్ను చూసి ఓటు వేయండి. మీ పెద్ద బరువు ఉన్న మనుషులందరికీ తెలుసు. మిమ్మల్ని చూసి ఓటు వేయాలా ఎవరైనా అంటే సిగ్గు మించిన వాడు, బుర్ర లేని వాడు, తాగబోతు, అన్ని దౌర్జ వ్యాపారాలు చేసేవాళ్ళే మీకు ఓటు వేస్తారు. ఇంకా ఎవరు మీకు ఓటు వేస్తారని నేనైతే అనుకోను. కోలగట్ల డ్రగ్స్ ఆరోపణల పట్ల మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నాయకురాలు మీసాల గీత కూడా స్పందించారు. శంకరావంలో లోకేష్ చేసిన ఆరోపణలకు సమాధానం ఇవ్వకుండా తప్పించుకునే రీతిలో కోలగట్ల మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఆమె తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ హయాంలోనే డ్రగ్స్ గంజాయి వ్యాపారాలు జిల్లాలో జరిగిందని ఆరోపిస్తున్న ఎమ్మెల్యే కోలగట్ల ఇన్నాళ్ళు అధికారంలో ఉండి కూడా ఎందుకు వాటిపై చర్యలు చేపట్టలేదని మీసాల గీత ప్రశ్నిస్తున్నారు. గారు మాట్లాడిన దాంట్లోని మీరు గంజాయికి సంబంధించి ఒకటి కామెంట్ చేశారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వాటిలోని ఉన్నారు, అందుకని మీకు పచ్చకామల వాళ్ళకి ఎలా కనిపిస్తుందని మీరు మమ్మల్ని కామెంట్ చేస్తున్నారేమో అని. తెలుగుదేశం పార్టీలో ఉండేటటువంటి ఎమ్మెల్యేలు ఎవరైనా సరే అలా ఉండేట్లయితే ఈరోజు ఉండేటటువంటి ప్రభుత్వం మీరున్నారు, ఎందుకు మీరు ఇవన్నీ తీసుకురావట్లేదు? గతంలో ఎప్పుడు గంజాయికి సంబంధించి కానీ డ్రగ్స్కి సంబంధించి కానీ ఆంధ్ర రాష్ట్రంలో దాడులకు సంబంధించి కానీ ఎవరు ప్రజలు భయభ్రాంతులైన పరిస్థితులు లేవే. మరి ఈరోజు మీరే ఉన్నారు కదా ప్రభుత్వంలోని, నిజంగా ఎవరైనా ఉంటే వాటికి సంబంధించి మీరెందుకు వెలికి తీయట్లేదు? మీరెందుకు ఎవరిని ఇలా చేస్తున్నారనేసి చూపించలేకపోతున్నారు? మీరు ఓట్లు అడగడానికి బయటికి ప్రజల దగ్గరికి వెళ్ళడానికి చేతకాక మేము చేసామనుకుంటే ఓట్లు వేయండి అని చెప్పి మాత్రమే మేము ధైర్యంగా అడుగుతామని మీరు అంటున్నారేమో, కానీ నిజంగా ప్రజల్ని మేము ఇది చేసాం మాకు ఓట్లు వేయండి అని అడిగే పరిస్థితుల్లో మీరు లేరు. ఈరోజు ఏదైతే ప్రభుత్వం చేస్తుందో వాటన్నిటిని కూడా ఎండగట్టే పరిస్థితుల్లో ఈరోజు మా పార్టీ కానీ మా నాయకులు కానీ ఉన్నారు. కాబట్టి నిన్న అంత ధైర్యంగా నారా లోకేష్ బాబు గారు విజయనగరం ప్రజలు ఏదైతే అనుకుంటున్నారో, విజయనగరం ప్రజలు ఏదైతే పూర్వం ఎప్పుడూ చూడనటువంటి గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఈరోజు విచ్చలవిడిగా ఇక్కడ దొరుకుతున్నాయి అని అంటే ఒక శాసనసభ్యులుగా ఉండి మీరు ఏ చర్యలు తీసుకున్నారో వాటిని చెప్పండి. ఈ నెల 25వ తేదీన జరగనున్న గ్రూప్ 2 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి అనిత తెలియజేశారు. ఈ పరీక్ష ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి 1 గంట వరకు జరుగుతుందని, జిల్లాలో 80 కేంద్రాల్లో నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. 80 కేంద్రాలకు గాను 24 రూట్లుగా విభజించి 24 మంది జిల్లా అధికారులను రూట్ ఆఫీసర్లుగా నియమించామని తెలియజేశారు. వీటితో పాటు లైజాన్ అధికారులు, తహసీల్దార్లను కూడా నియమించామని పేర్కొన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో రూట్ ఆఫీసర్లు, లైజాన్ ఆఫీసర్లతో సమావేశం ఏర్పాటు చేసి పరీక్షా నిర్వహణ నిబంధనలపై అవగాహన కలిగించారు. రూట్ అధికారులు ముందు రోజే వారి రూట్లను తనిఖీ చేసుకోవాలని తెలియజేశారు. పరీక్షా పత్రాలు తీసుకున్న దగ్గర నుండి పరీక్ష అనంతరం ఆన్సర్ పేపర్లు సబ్మిట్ చేసే వరకు చీఫ్ సూపరింటెండెంట్ల బాధ్యత తీసుకోవాలని సూచించారు.
తీసుకొని ఎక్కడో వదిలేసి లేకపోతే ఒకదాని బదులు ఇంకో ప్యాకెట్ తీసుకోవడం, అక్కడికి వెళ్ళిన తర్వాత టైంకి ఎగ్జామ్ స్టార్ట్ చేయకపోతే చాలండి, చాలా కమోషన్ అయిపోద్ది. దయచేసి రూట్ ఆఫీసర్స్ మీ యొక్క బాధ్యత ఏంటంటే మీ వెన్యూస్, మీ వెన్యూ కోడ్స్, మీ లయజన్ ఆఫీసర్స్ ఈ రూట్ అంతా మీరు సుపరిచితంగా ఉండాలి. ప్యాకెట్స్ తీసుకునేటప్పుడు మీకు అలాట్ చేసిన మొత్తం చాలా మెటీరియల్ ఇస్తాము, అది సంబంధించిన కోడ్స్, వెన్యూ కోడ్స్ సరిపోయింది, బండిల్స్ అన్ని వెరిఫై చేసుకున్నాక ఆ మెటీరియల్ అలాంగ్ విత్ ఎస్కార్ట్ మీరు ఇక్కడ నుంచి బయలుదేరుతారు. ఇది 25 ఉదయం 6 గంటలకు మీరు ఇక్కడ రావాలి. ఆ తర్వాత మేము మిమ్మల్ని 6 గంటలకే రమ్మన్నాం కాబట్టి లైజన్ ఆఫీసర్స్ ఎవ్వరూ ఇక్కడికి రిపోర్ట్ అవ్వరండి ఎగ్జామ్ డే. వాళ్ళు ముందుగానే వెళ్ళి, అంటే ఈరోజు 23rd మీ రూట్ ఆఫీసర్స్తో పాటు వాళ్ళు ఎప్పుడు వస్తారో చూసుకొని ఆ వెన్యూస్ దగ్గర మీరు ఉండి అరేంజ్మెంట్స్ మీద ఒక కాంప్రహెన్సివ్ ఐడియా మీరు తెచ్చుకోవాలి. విజయనగరం జిల్లా రాజకీయాల్లో విచిత్రమైన పోకళ్ళు కనిపిస్తున్నాయని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బిసిడి బాబ్జీ అన్నారు. ఈరోజు ఆయన కార్యాలయంలో ఏర్పరిచిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎక్కడో పక్క జిల్లాలో పనిచేస్తున్న నాయకులు తెచ్చి జిల్లాలో పెడతారని పుకార్లు షికార్లు చేస్తున్నాయని పేర్కొన్నారు. విజయనగరం జిల్లాలో నాయకత్వానికి లోటు లేదని, నాయకులను తయారు చేయడంలో 2 ప్రధాన పార్టీలు విఫలమయ్యాయని చెప్తున్నారు. జిల్లా రాజకీయాల్లో గొప్ప విచిత్రమైనటువంటి పోకళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. ఇది చాలా విచిత్రం. ఎక్కడో పక్క జిల్లాలో ఉన్నటువంటి పెద్ద మనుషులు తీసుకొచ్చి ఇక్కడ నాయకులుగా పెడతారనే పుకార్లు షికారులు చేస్తున్నాయి. ఇది చాలా విచిత్రకరమైనటువంటి వార్త. విజయనగరం జిల్లాలో నాయకత్వానికి లోటు లేదు. ఆ నాయకులుగా తయారు చేయడంలో 2 రాజకీయ పార్టీలు విఫలమయ్యాయి. ప్రధాన రాజకీయ పార్టీలకు వాళ్ళ కుటుంబ సభ్యులు తప్ప మిగతా వాళ్ళు పనికిరారా? అంటే నాయకుడంటే 6 అడుగుల అందగాడు, ఒంటి నిండా బంగారం, లేకపోతే ముందు 30 సుమోలు వెనకాతల 20 సుమోలు కావాలా నాయకుడంటే? నాయకుడంటే ప్రజల ఆలోచన మేరకు పనిచేసి ప్రజల అజెండాని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేవాడే నాయకుడు. దీనికోసం చెప్పి పలానా ఆయన్ని ఓడించడం కోసం ఇంకొక ఆయన్ని తీసుకొస్తామని, పలానా ఆయనకి ఎంపీ కావాలి కాబట్టి ఆయన ఎర్రగా బుర్రగా ఉంటాడు, ఆయనకి ఎంపీ పెడతామంటే ఇది రాజకీయం కాదు, ఇది వ్యాపారం. ఇది ఎట్లా తయారైపోయిందంటే ఏదో ఫ్రాంచైజ్ కంపెనీలా తయారైపోయాయి రాజకీయాలు. విజయనగరం జిల్లాలో లక్షలాది మంది ఉంటుండగా 2 కుటుంబాలు 2 కుటీరాలే రాజకీయాలు అంటే ఎందుకు చేయాలి? ఎందుకు పనికిరారు? గొప్పోళ్ళు నాయకత్వాల్లో సిద్ధంగా ఉంటారు, వాళ్ళు తీసుకొచ్చి తీర్చిదిద్దాలి, వాళ్ళని పార్టీలు ప్రమోట్ చేయాలి. ఆయన కూతురు అయితేనే ఎమ్మెల్యే, ఈయన తమ్ముడు అయితేనే ఎమ్మెల్యే, ఆయన కొడుకు అయితేనే ఎమ్మెల్యే, ఆయన తోడోళ్ళైతే ఆ పార్టీలో జనసేనలోని, ఇక్కడ తెలుగుదేశంలోని, ఇక్కడ వైకాపాలోని తిరుగుతారా? మిగతా చోట్ల రాజకీయాలు ఉండవా? ఇంకా రాజకీయం అంటే వీళ్ళు కుటుంబాలు డబ్బులు పంచడమేనా? ఇది పద్ధతి కాదు. ఆలోచించాలి. రాజకీయ పార్టీల కన్నా ముందు ప్రజలు ఆలోచించాలి. ప్రజలు ఏమనుకుంటున్నారంటే తెలుగుదేశం పార్టీ మీద విపరీతమైన అసంతృప్తి వచ్చింది, వెంటనే జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఓటేస్తాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కోపం వచ్చింది, తెలుగుదేశంకి వేసేద్దాం. ఇదే ఓట్లు అంటే ఇది కాదు. ఈ జిల్లాకి ఎవరు ప్రజలకు అందుబాటులో ప్రజా సమస్యలు పరిష్కరిస్తారు? మన జిల్లాలో ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి. ఈ జిల్లాకు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్ ఏమైంది? ఎవరైనా అడుగుతున్నారా? క్యాన్సర్తో బోల్డ్ మంది జనం చచ్చిపోతున్నారు, హాస్పిటల్ లేదని ఎవరైనా అడుగుతున్నారా? భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది, మన పిల్లలకు అక్కడ పని దొరికితే బాగుంటుంది, అక్కడ పని కల్పించాలని ఎవరైనా అడుగుతున్నారా? రైతు మన జనవరి 20వ తారీఖు తర్వాత రైతులు ఎవరైతే మిల్లులకి ధాన్యం ఇచ్చారో వాళ్ళకి డబ్బులు రాలేదు, ఎవరైనా అడుగుతున్నారా? ట్రాన్స్పోర్ట్ ఏ రైతు బియ్యం బస్తాలు పట్టుకొని ధాన్యం బస్తాలు పట్టుకొని వెళ్ళిస్తే ఆ రైతుకి డబ్బులు కాకుండా ఎవరో బోగస్ కాంట్రాక్టర్కి డబ్బులు ఇచ్చింది ప్రభుత్వం, అడుగుతున్నారు ఎవరైనా? ఇది మానేసి వాళ్ళకి వచ్చిందా టికెట్, వీళ్ళకి వచ్చిందా, ఆ పార్టీలో ఆడుంటాడా, ఈ పార్టీలో ఈడిపోతాడా, ఇదా చర్చ? ఇలాంటి చర్చ ప్రజలు చేసినంత వరకు వీళ్ళే నాయకులుగా ఉంటారు. అఖిల భారత ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు ఉద్యోగుల సంఘం పిలుపు మేరకు ఏపీ జీవీబీ అధికారులు ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఒకరోజు సమ్మెబాటు చేపట్టారు. విజయనగరంలోని ఏపీ జీవీబీ ప్రాంతీయ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ జీవీబీ ఆఫీసర్స్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఫణి కుమార్ మాట్లాడుతూ జాతీయ గ్రామీణ బ్యాంకును ఏర్పాటు చేయాలన్నారు. స్పాన్సర్ బ్యాంకులతో సంబంధం లేకుండా ఏపీ జీవీబీ నిర్వహించుకోవడానికి చర్యలు చేపట్టాలన్నారు. ప్రమోషన్ రూల్స్ డివిజన్ చేయాలని, ఖాళీగా ఉన్న ఉద్యోగులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే డైలీ వేజ్ వర్కర్లను పర్మనెంట్ చేయాలని, ఇతర బ్యాంకుల మాదిరిగా గ్రామీణ బ్యాంకు ఉద్యోగులకు
పెన్షన్, గ్రాడ్యుయేటీ తదితర సౌకర్యాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జరుగుతుంది. దేశవ్యాప్తంగా సుమారు 22,000 బ్రాంచ్లు ఈరోజు క్లోజింగ్లో ఉన్నాయి. అదేవిధంగా 1,00,000 మందికి పైగా ఉద్యోగస్తులు ఈరోజు సమ్మెను నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మనకు దేశవ్యాప్తంగా 40 కోట్ల పైగా ఖాతాదారులు ఉన్నారు. దేశవ్యాప్తంగా వారందరికీ కూడా ఈరోజు అసౌకర్యం అయినప్పటికీ కూడా మేము మా యొక్క ప్రధానమైన 8 డిమాండ్ల సాధనకే మేము ఈరోజు ఒక్కరోజు సమ్మెను నిర్వహించడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా ఎన్ఆర్బీఐ మాకు స్పాన్సర్ బ్యాంకులో ఆధిపత్యం లేకుండా నేషనల్ రూరల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేయాలని ప్రధానమైన డిమాండ్ తోటి ఈరోజు ఒక్కరోజు సమ్మె నిర్వహించడం జరుగుతుంది. ఇది ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వాలు మాకు మా యొక్క ఈ డిమాండ్ల సాధనకే ముందుకు వచ్చి మాతో చర్చలు జరిపించి వాటి సాధన దిశగా ముందుకు అడుగులు వేయాలని మేము ఈ మీడియా ప్రతినిధుల ద్వారా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇవి కానీ పరిష్కృతం కానట్లయితే రేపు మార్చి నెలలో కూడా 27, 28 తారీఖుల్లోనే 2 రోజుల దేశవ్యాప్త సమ్మెను కూడా మేము చేపట్టడం జరుగుతుందండి. నెల్లిమర నియోజకవర్గం పోస్పాటరాగి మండలం కొప్పెర్ల గ్రామంలో శ్రీ పార్వతమ్మవారి జాతర సందర్భంగా నెల్లిమర నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ లోక మాధవి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 3,000 మంది వరకు హాజరై అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా లోక మాధవి మాట్లాడుతూ అమ్మవారి జాతర సందర్భంగా నియోజకవర్గ మరియు జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున వస్తారన్న ఉద్దేశంతో ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. ఈ నెల 25వ తేదీన పూసపాటరాగిలో నిర్వహిస్తున్న ఉత్తరాంధ్ర తెలగ గర్జన తెలగ జాతి ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని ఉత్తరాంధ్ర తెలగ సంఘం అధ్యక్షుడు వెంకట రామారావు పిలుపునిచ్చారు. ఈ మేరకు స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలగ కులస్తులను ఓసీల నుంచి తొలగించి బీసీ జాబితాలో చేర్చాలని 665 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టామని తెలియజేశారు. పూసపాటరాగిలో తెలగజాతి ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్రలో ఉన్న తెలా కులస్తులు చాలా అవస్థలకు లోనవుతున్నారు. దాని ఫలితంగానే పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే 1962 వరకు కూడా మేము బీసీ జాబితాలు ఉండేవాళ్ళం. ఆ తర్వాత బీసీ నుంచి ఓసీకి మార్చారు. అప్పటి నుంచి మా పతనం మొదలైంది. దీని మూలంగా పిల్లలు 100కి 95 మార్కులు వచ్చినా సరే ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే నిరుద్యోగులు ఎంత టాలెంట్ ఉన్నా సరే వయోపరిమితి కారణంగా ఉద్యోగాలు రాక చాలా ఇబ్బంది పడుతూ మనస్తాపానికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీని ఫలితంగా తల్లిలో కడుపు కోత వల్ల వచ్చింది ఒక తెలగ జాతి ఆత్మగౌరవ పాదయాత్ర చేయడం జరిగింది. గత నెల 28 నుంచి ఈ నెల 20 తేదీ వరకు సుమారు 24 రోజుల పాటు 668 కిలోమీటర్ల పాటు ఈ యొక్క మా యొక్క తెలగ కుటుంబ సభ్యులను కలుసుకుంటూ ఈ యొక్క పాదయాత్ర కొనసాగింది. ఈ పాదయాత్రలో మా కులస్తులు పడుతున్న ఇబ్బందులను చాలా చూసాం. ఈ పాదయాత్ర అనంతరం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక బహిరంగ సభని నిర్ణయించాం. ఈ నెల 25 తేదీ ఆదివారం నాడు మన విజయనగరం జిల్లా పోస్పేట మండలం పోలీస్ స్టేషన్ ఆపోజిట్ ఎదుర్కొన్న ఒక గ్రౌండ్లో ఈ యొక్క బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. మధ్యాహ్నం 3 గంటలకి తెలగ కులస్తులు ఎక్కడ ఉన్నా సరే ఈ యొక్క తెలగ జాతి ఆత్మగౌరవ సభకి వచ్చి మన యొక్క సంఖ్యాబలాన్ని అన్ని రాజకీయ పార్టీలకు చూపించవలసిన బాధ్యత ప్రతి ఒక్క తెలగ జాతీయులపై ఉన్నదని భావించి ఈ సభకు హాజరు కావాలని చెప్పేసి ప్రతిముఖంగా మేము తెలియజేస్తున్నాం. నగరపాలక సంస్థకు సంబంధించిన మార్కెట్ అసీలు వసూలుకు గాను బహిరంగంగా వేలంపాట రేపు నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుందని కమిషనర్ మల్లయ్యనాయుడు తెలియజేశారు. ఈ మేరకు ఈరోజు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆయన తన ఛాంబర్లో మీడియాతో మాట్లాడుతూ 2024-2025 సంవత్సరానికి సంబంధించి నగరపాలక సంస్థకు సంబంధించిన మార్కెట్ వేలంపాట రేపు ఉదయం 11 గంటలకు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ వేలంపాట్లో తగిన ఆర్థిక స్తోమత కలిగిన ఆసక్తి గలవారు జిల్లా గజెట్ నోటిఫికేషన్లో పేర్కొన్న షరతుల ప్రకారం
తగిన డాక్యుమెంట్స్తో హాజరు కావాలని కమిషనర్ మల్లయ్య నాయుడు పేర్కొన్నారు. మీటింగ్ హాల్ నందు నగరపాలక సంస్థకు సంబంధించిన ఏవైతే షాప్స్ ఉన్నాయో ఆ షాప్స్ సంబంధించిన 24వ తారీఖున వేలం వేయడం జరుగుతుంది. ఉదయం 11 గంటలకి నగరపాలక సంస్థ ఆవరణలో మీటింగ్ హాల్ నందు ఆక్షన్ కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి వేలంపాట జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని ఎవరైతే వ్యాపారం చేయదలుచుకున్నారో నగరపాలక సంస్థ వాణిజ్య సముదాయాల్లో ప్రతి ఒక్కరూ కూడా వ్యాపారం చేయదలుచుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఈ నోటిఫికేషన్లో తీసుకొని ఆక్షన్లో పార్టిసిపేట్ చేద్దాం అనుకున్న వాళ్ళందరూ కూడా ఆ ఆక్షన్ గెజిట్ నోటిఫికేషన్ తీసుకొని దాంతోపాటుగా డిమాండ్ ఏదైతే ఉందో డీడీ తీయాల్సింది ఏదైతే ఉందో ఆ డిమాండ్ తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఆక్షన్లో పాల్పంచుకొని అదేవిధంగా వ్యాపార అభివృద్ధికి నగరపాలక సంస్థ ఏర్పాటు చేస్తున్న ఏవైతే వాణిజ్య సముదాయాలు ఖాళీ స్థలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా షాపులన్నీ కూడా ఆక్షన్ కండక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వ్యాపారవేత్తలు మరియు హాకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ లేదంటే ఇంకా మేము వ్యాపారం చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి రేపు ఆక్షన్లో పాల్గొని వేలంపాటలో ప్రతి ఒక్కరు పాల్గొని నగరపాలక సంస్థ ఆదాయం పెంచడంలో మీరు కూడా భాగస్వామ్యం అవుతారని అదేవిధంగా మీ వ్యాపార అభివృద్ధికి నగరపాలక సంస్థ కూడా సహకారం అందిస్తుందని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా వేలంలో పాటు చేస్తారని కోరుకుంటున్నాను. ఈ నెల 25వ తేదీన రాజమహేంద్రవరం వేదికగా రెల్లికుల ఉద్యోగుల జేఏసీ సమావేశం నిర్వహిస్తున్నామని జిల్లా రెల్లికుల అధ్యక్షులు బంగారాజు వెల్లడించారు. ఈ మేరకు స్థానిక అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రిజర్వ్డ్ స్థానాల్లో రెల్లి కులస్తులను నామినేటెడ్ పదవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రెల్లి కులాల సంక్షేమ సంఘం ఆంధ్ర రెల్లి ఉద్యోగుల కమిటీ అనుబంధంగా ఆవిర్భావం జరుగుతుంది. ఈ స్థలం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం చందనా క్లాత్ కాంప్లెక్స్ పక్కన రెల్లీల యొక్క ఉద్యోగులు కేంద్ర ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల యొక్క సమస్యలను పరిగణనలోనికి తీసుకుని వాళ్ళ యొక్క సమస్యల కొరకు సంఘం అడిగి వాళ్ళ సమస్యలను పరిష్కారం చేసే దిశగా ఒక సుదీర్ఘమైన ఆలోచనలు తీసుకొని ఏదైతే మంచి అయితే ఉందో ఆ మంచి విషయాలు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి తెలియపరిచే దిశగా సంఘం పనిచేస్తుందని ఈ మీడియా ముఖం ద్వారా నేను తెలియపరుచుకుంటున్నాను. ఈనాటి వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బొండపల్లిలో అమానుషం, కన్నవారినే కడతెరిచిన కొడుకు, కుటుంబ కలహాల నేపథ్యంలో దారుణ హత్య. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు, రిజిస్టర్ చేసిన ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. ఈ నెల 25 నుండి జరగనున్న గ్రూప్ 2 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని చీఫ్ సూపరింటెండెంట్కు ఆదేశించిన డిఆర్ఓ అనిత. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.